ఈ ప్రభుత్వంలో సంఘంగా కూడి దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి దేవుని సన్నిధి చేసిన మీ అందరికీ ప్రభునామములో నా తెలియపరచడం పేరు. మనం దేవుని వాక్యం ఇలాగ ఆదివారం ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వాక్యం వింటాం. దేవుని యొక్క నీతి మార్గాన్ని మనం బోధించబడుతూ ఉన్నాం. ఆయన మార్గం ఎలాంటిదంటే నీతి కలిగిన మార్గం. మానవాళికి ఆయన మార్గం ఎలాగ తెలియపరచబడింది అంటే బోధించబడటం వల్ల ఆయన మార్గాన్ని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ మార్గంలో నడుచుకోవడానికి మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది అర్థం చేసుకొని అలా నడుచుకోగలిగే విషయంలో వ్యక్తిగతంగా మనం బలపరచుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, మనం ధైర్యపరచుకోవడానికి ఈ మాట మనకి మేలు చేస్తాను నమ్మకం. అంటే ఇది కష్టతరమైన మార్గం కాదు, దేవుని మార్గం. మనం ఇష్టపడితే దేవుని యొక్క మార్గాన్ని ఏం చేయాలి అంటే అనుసరించి నడుచుకోవచ్చు. వాస్తవానికి నీతిని తప్పే మార్గం కాదండి. దేవుని యొక్క మార్గం నీతిని అనుసరింపజేసే మార్గం. ఈవినింగ్ ఆరాధన చేసుకుంటున్నాం. రైట్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణ మా దేవ, ఈ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు మనపూర్వక ప్రభుత్వాస్తులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాము. ఇప్పటివరకు ఆత్మ సంబంధమైన కీర్తన ద్వారా మీ నామాన్ని స్తుతించటకును, కనపరచటకును, మహిమపరచటకును మీరు అవకాశం ఇచ్చారు. అలాగనే మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ నీతి మార్గాన్ని మీ గ్రంథం ద్వారా ఉపదేశించబడుతూ ఆ నీతిని అనుసరించి మీరు ఆశించే ఆత్మీయ ఫలాలు ఫలించటకు నేను మీ సహాయం కోరుతూ ఉన్నాం. మా ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో వాక్యమైన అర్థంలో ఒకసారి పరీక్షించుకోగలటకు, పరిశీలన చేసుకోగలటకు మీ యొక్క సహాయము, సహకారం అనుగ్రహించండి. మీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సన్నిధిలో ఆయన యొక్క ఆరాధనలో ఏ సంగతులు అయితే మేము నేర్చుకుంటూ ఉన్నామో ఆ సంగతులను అర్థం చేసుకుని గ్రహింపుతో మా విశ్వాసం కొనసాగించే భాగ్యం కలుగు చేస్తాను అంటూ విశ్వసిస్తూ ఈ మా మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వినయం చేత ప్రతిజ్ఞ పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం గత ఆదివారం తిమోతి రాసిన పత్రికలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పాఠాన్ని చదువుతూ వస్తూ ఉన్నాం. అది ఈరోజు పూర్తి చేసుకున్నామని. అంటే విశ్వాసం బట్టి పౌలుకి తిమోతి నిజమైన కుమారుడు అని పౌలు తిమోతి గురించి ఇచ్చిన సాక్ష్యం మనం పత్రికలో చదువుతాం. అయితే విశ్వాసం జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు, కష్టాలు విశ్వాసం సంబంధమైన జీవితాన్ని ఏం చేస్తాయని మార్గం తప్పిస్తాయి, ఎక్కడగా ఉండలేని పరిస్థితి కలుగు చేస్తాయి. కాబట్టి ఒక బోధకుడు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నిలకడగా ఉండాలని చెప్తూ పౌలు దగ్గర ఏ సంగతులు అయితే తిమోతి ఉపదేశించబడ్డాడో ఆ సంగతులు ఇతరులకి నమ్మకంతో కలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారికి ఈ ఉపదేశం అప్పచెప్పాలి. ఆ విషయంలో నీకు మార్గం చూపించని పౌలు చెప్పి అంత దినాల్లో మనుషులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో, లేకపోతే మనుషుల యొక్క స్వభావం ఎలాగుంటుందో, మనుషుల యొక్క జీవితాలు ఎంత దుర్భరం ఉంటాయో తెలియపరుస్తూ అంటే వానికి నీవు విముఖుడివై ఉండు అనే విషయాన్ని ఈ 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. అంటే అంత దినాల్లో మనుషులు బహు భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తారు, బహు లోక జీవితాలు జీవిస్తారు. అలాంటి వారి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, అలాంటి వారి విషయంలో నువ్వు తొలగిపో, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు అనే విషయాన్ని మనం 3వ అధ్యాయం చదువుతూ ఉన్నాం. వాస్తవానికి జీవనగల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన గురించి మాట్లాడితే ఒకవేళ సువార్థికుడు ఎలా నడుచుకోవాలో చెప్తున్నటువంటి సంగతులు అండి ఇవన్నీ కూడా. అంటే సువార్థికుడు సంఘంలో ఉన్నప్పుడు ఇలాంటి మనుషులు ఉంటే వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తిమోతికి గమనిస్తున్న వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు.
అయితే ఇది 10 విషయాలు మనం గత వారం చెప్పుకున్నాం. అవి జ్ఞాపకం చేసుకుంటూ నేను ఈరోజు ఇంకో మిగిలిన విషయాలు నేను చెప్పి ముగిస్తాను. అంత దినాలంటే అది సంఘం ప్రారంభమైనటువంటి పెంతెకోస్తు పండుగ రోజున దినం మొదలుకొని ప్రభు రాకడకు ముందు జరిగే సంగతులే. ఇది ధర్మశాస్త్రం ముగింపుకు సంబంధించిన అంత దినాలు కాదు. పెంతెకోస్తు పండుగ రోజున సంఘం ప్రారంభమైనప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆ రోజు నుంచి విశ్వసించిన వారు ప్రభు యొక్క రాకడ కొరకు ఏం చేస్తారంటే నిరీక్షణ కలిగి బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. అంటే వాళ్ళు ఏ దినాల్లో ఉన్నారంటే అంత దినాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నామంటే అంత దినాల్లో ఉన్నాం. అంత దినం వరకు ఎదురు చూస్తున్నాం. ఆ దినం ఎవరికి తెలియదు. కాబట్టి అంత దినాల్లో మనుషులు ఎలాంటి వారికి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ భాగంలో చెప్తూ ఉన్నాడు. మనం ఈ పాఠాన్ని కూడా అంత దినాల్లో మనుషుల పరిస్థితి, మనుషులు ఎలాంటి వారికి ఉంటారో చెప్తున్నాడు. ఎలాంటి వారిగా ఉంటారు, ఎలాంటి వారు ఉంటారంటే స్వార్థప్రియులుగా ఉంటారంటే, అంటే తనతోనే ప్రేమించుకుంటారు, తన సొంత ఇష్టం కలిగించుకుంటారు, అంటే స్వలాభం కొరకే ఆలోచన చేస్తారు తప్ప ఇతరుల గురించి ఆలోచించడానికి. ధనాపేక్షకులు అంటే ధనం మీద వ్యామోహం చేత ధనాన్ని అధికంగా ప్రేమించేవారు. బిగ్గమలాడేవారు అంటే గొప్పలు చెప్పుకునేవారు, నమ్మకాలు చెప్పుకునేవారు. అహంకారులు అంటే గర్వ మాటలు, అతిశయ మాటలు పలికేవారు. దోషకులు ఇతరులు దూషించేవారు, ఇతరులు కించపరిచే విధంగా మాట్లాడేవారు. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రుల మాటని గౌరవించలేని వారు, తల్లిదండ్రులకు లోబడని వారు, తల్లిదండ్రులు గౌరవించలేని వారు, తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించిన వారు. వీళ్ళందరూ కూడాను అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వచ్చుననే మాట స్పష్టంగా ప్రస్తుతం ఇప్పుడు తరం కూడా తల్లిదండ్రుల మాటను గౌరవించే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ వచ్చింది అనే విషయం మన జీవితంలో మన కనుగొని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తల్లిదండ్రులు గౌరవించలేని ఏ కొడుకైనా ఏ కూతురైనా సరే బాగుపడినట్టుగా మనం ఎక్కడ చూడలేం. ఎవరైనా బాగుపడ్డ ఉన్నారని తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, వాళ్ళకి లోపడిన వాళ్ళు బాగా డెవలప్ అయ్యారంటే అభివృద్ధి చెందారని ఎవరు ఉన్నారా? బాగుపడ్డాను తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు, తల్లిదండ్రులు లోబడే వాళ్ళు, తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు తప్ప తల్లిదండ్రులు పట్టించుకునే వాడు ఎవరు కూడా చరిత్రలో బాగుపడినట్టే చూడమని. బైబిల్ చరిత్ర చదవండి, మీరు సమాజంలో చరిత్ర చదవండి. అంటే దేవుడు తన ప్రతిబింబంగా ఈ భూమి ఎవరు ఇచ్చాడండి? తల్లిదండ్రులు ఇచ్చాడండి. దేవుడు తర్వాత స్థానం ఇచ్చాడు తల్లిదండ్రులు. ప్రజాగ్రహం చదువుతున్నప్పుడు మొదటి 4 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినాయి? మొదటి 4 ఆజ్ఞలు తల్లిదండ్రులకు సంబంధించినాయి, దేవుడికి సంబంధించినాయి. తర్వాత 5వ ఆజ్ఞ ఎవరితో ప్రారంభించాడు? నీ భూమి మీద దీర్ఘాయుష్మంతులు ఉన్నట్టు నీ తండ్రిని సన్మానించమన్నాడు. అంటే ఎవరి స్థానం ఇచ్చాడే? దేవుడి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఎంత గౌరవిస్తావో ఆ గౌరవప్రదమైన స్థానం తల్లిదండ్రుల పట్ల కనపరచాలనేది దేవుడు మానవాళికి అందించే సందేశం. ప్రస్తుత కుటుంబ వ్యవస్థ నాశనం కావడానికి కారణం ఏంటంటే తండ్రిని గౌరవించే తరం లేదు కాబట్టి పిల్లల భవిష్యత్తులో నాశనకరమైన స్థితికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు నన్ను అంటే శాపం పెట్టలేదు, నేనైనా పరిస్థితి శాపగ్రస్తులు అవుతున్నాను, నాశనం అయిపోతున్నాను. కృతజ్ఞత లేనివారు అంటే పొందిన మేలు మర్చిపోయేవారు, అది పొట్టకుడు. అపవిత్రులు పవిత్రత లేనివారు అంటే పాపంతోనే మనం జీవితాన్ని కొనసాగించేవారు. ఇలాంటి అపాయకరమైన కాలం వస్తే పాపం జీవితమే జీవిత లక్ష్యం అనుకోవాలి. అపవిత్రత అనురాగ రహితులు. మనిషి అన్నాక దేవుడు ఆయన పోలికలో మానవులు నిర్మించుకున్నప్పుడు ఆయన గుణాలు మనలో పెట్టి లోపల పంపిస్తే ప్రేమ, జాలి, దయ, కనికరము, క్షమాగుణము ఇవన్నీ మనుషులో పెట్టి పంపించేదే. స్వాభావికంగా మనుషులో ప్రేమాప్యత ఉండాలని అమ్మని, నాన్నని, భార్యని, చెల్లెని, తమ్ముడని, అక్కని, బావని ఇలాగే బంధాన్ని బట్టి మనుషుల మధ్య ఉండాలని ప్రేమాప్యత ఉండాలని. ప్రేమాప్యత లేకపోవటం అది అనురాగంగా ఉండాలి. ఇది భ్రష్టత్వానికి సంబంధించిన లక్షణం కూడా. అలాగనే అతి ద్వేషం అన్నాడు అంటే ఎక్కువ ద్వేషించేవాడు. ద్వేషం అనే మాటకు అర్థం ఒక వ్యక్తి యొక్క ఉనికిని అంగీకరించలేకపోవటం, వీళ్ళు చేస్తే బాగుండు అనుకోవటం. ద్వేషము జీవనీయమో మరణీయమో. తన సహోదరుడు ద్వేషించేవాడంటండి జీవనం లేదంటండి, మరణంలో ఉన్నాడు అంటాడండి యోహాను తన పత్రికలో. ఏ నరహంతుని ఎందు నిత్య జీవము ఉండదు అంటాడు. అంటే ఒక వ్యక్తి యొక్క ఉనికిని అంగీకరించలేకపోవటం అది మరణం, ద్వేషానికి సంబంధించిన గుణం. ఇంకో విషయం చదువుతాం ఈరోజు
ఇవి గత పాటలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంకొన్ని విషయాలు చూద్దాం. అతిద్వేషులు, కృతజ్ఞత లేని వాళ్ళు, అనురాగరహితులు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. తల్లిదండ్రుల విధేయులు, అపవిత్రులు, అనురాగరహితులు, అపవాదకులు. అపవాదకులు 3వ వచనం నుంచి రాయాలి. 11వ పాయింట్ ఏంటంటే 11 అపవాదకులు అన్నాడు. అపవాదకులు అంటే అంత దినాల్లో మనుషుల యొక్క పరిస్థితి వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే అపవాదులు ఉంటారంటే. అపవాదులు అంటే ఎవరండి? మనుషుల మీద నిందలు మోపేవారు, ఇతరుల మీద నిందలు మోపేవారు. అపవాదులు అనే మాటకి అర్థం ఏంటంటే ఇతరుల మీద నిందలు మోపడం. ఇతరుల మీద నిందలు మోపడం అంటే ఏంటండి? నింద అనే మాట, అపవాదులు అనే మాట, లేదా ఇతరుల మీద నిందలు మోపడం అనే మాట ఎలా ఉపయోగించబడుతుందంటే, ఇప్పుడు ఒక ఆయన అబద్ధం ఆడలేదు కానీ ఆయన అబద్ధికుడు అని అంటాను. దొంగతనం చేయలేదు కానీ దొంగోడు అని అంటాను. పిన్ను వచ్చేది మర్చిపోయినట్టున్న చూడటం సార్. అపవాదులు అంటాము. ఇప్పుడు బైబిల్లో అపవాది అనే మాట ఎవరికి ఉపయోగించేది? ఎవరి మీద అపవాదులు వేసాడండి? సాతాను ఎవరి మీద అపవాదులు వేశాడా? అపవాది అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పటం అండి. అబద్ధం ఆడలేదు కానీ అబద్ధికుడని అంటామండి. ఇప్పుడు అబద్ధం ఆడేవాడిని నేను అబద్ధం ఆడాడని అంటే చెప్పడం అపవాది కాదండి. అది అపవాది వేయటమా? ఇప్పుడు దొంగతనం చేశాడు, దొంగోడండి ఈయన దొంగతనం చేశాడని చెప్పి మనం ఒక మాట అన్నాం ఆయన గురించి. అది నింద మోపటం అయితే అతను చేసిన పని చెప్తున్నామండి. అది కాదని ఇక్కడ చెప్పింది. లేనిది, చేయింది, కాంది అయినట్టుగా చేసినట్టుగా అలాంటోడు కాదు, అలాంటోడుగా మనం ముద్రేస్తామండి. అపవాది అంటే సాతానికి ఉపయోగించిన పేర్లో అపవాది అనే మాట సాతానికి సంబంధించిన పేరండి. ఇతరుల మీద నిందలు మోపటం. నా ప్రశ్న ఏంటంటే సాతాను ఎవరి మీద నిందలు మోపాడా? బైబిల్లో ఎవరి మీద మోపాడండి? దేవుడి మీద ఏదేం తోటలో మొట్టమొదట అవ్వతో మాట్లాడుతూ మీరు దేవదూతలు అయిపోతారు కాబట్టి దేవుడు తినొద్దన్నాడు, దేవుడి మీద నింద మోపాడండి. అంటే దేవుడికి మీరంటే నచ్చక మీరు ఈ ఫలం తింటే దేవదూతల వల్లే ఉంటారు, అందుకు దేవుడు తినొద్దనని చెప్పాడు. అది నిజమండి? అంటే వాళ్ళ యొక్క అభివృద్ధిని దేవుడు అడ్డగించడానికి, అభివృద్ధి చెందడానికి దేవుడు దేవుడికి ఏమన్నా దేవుడు నన్ను క్షమించాలి. అంటే ఇతని మాటలు ఎలా ఉంటాయి అంటే సాతాను మాటలో మీరు అభివృద్ధి చెందడం దేవుడికి ఇష్టం ఉండదు, అందుకే తినొద్దన్నాడు, మీరు దేవదూతల వల్ల అయిపోతారు కాబట్టి వద్దన్నాడు అని చెప్పాడు. అది నిజమా అబద్ధమా? అబద్ధాన్ని నిజంగా పలకటం నింద మోపటం అండి. యోబు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్ చరిత్రలో. ఆయన మీద కూడా దేవుని సంధికి వెళ్ళి ఏం చేశాడండి? నిందలు మోపడాడు. నువ్వు అన్నీ ఇచ్చే కాబట్టి దేవుడు అంటున్నాడు. తీసే నీ మొఖాన్ని ద్వేషిస్తానని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ స్వభావం ఎవరిదంటే, నిందలు మోపే స్వభావం ఎవరిదంటే మనిషి సాధారణ స్వభావం తెచ్చుకుంటున్నాడు అండి. దేవుని స్వభావం ఏమో యథార్థంగా మాట్లాడటం. ఇప్పుడు లేని ఉన్నట్టుగా చెప్పడం అది ఎవరి స్వభావం అంటే సాతాను స్వభావం అండి. నిందలు మోపటం అనేది అపాయకరమైన పరిస్థితి అండి. ఇది ఇంకో మాట ఏమన్నాడంటే అజితేంద్రియులు అన్నాడండి. అజితేంద్రియులు 12 అజితేంద్రియులు. అజితేంద్రియులు అన్న మాట ఇంద్రియ నిగ్రహం లేనివారండి. ఇంద్రియ నిగ్రహం లేకపోవటం, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవటం అంటే ఏంటండి? ఇంద్రియ నిగ్రహం లేకపోవటం అంటే సోదరులారా, మన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఇవి ఉన్నాయి కదండి. 4ను అదుపు పెట్టుకోలేను కొంతమంది, ఏం మాట్లాడితే ఇదండి. ఈ కళ్ళు అదుపు తప్పుతాయండి.
ఏం చూస్తాడో ఎలా చూస్తాడో తెలియదు. ఈ అవయవాళ్ళు కంట్రోల్లో ఉండవండి. అంటే దాన్ని ఇంగ్లీష్‌లోనైతే సింపుల్‌గా సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు అంటారండి. అంటే నేనేం రాసుకున్నానంటే, నైతిక భావంలో వ్యక్తిత్వాన్ని స్వాధీనపరుచుకోలేనివాడంట. అంటే నైతికత, ఇది నైతికత అంటే నైతిక విలువలు ఉండాలి మనిషికన్నాక. నీతి ఉండాలా లేదా? న్యాయం ఉండాలా లేదా? నైతికంగా కొన్నిటిని మనం చేయకూడదండి. కొన్నిటిని ఆలోచించకూడదండి. అంటే నైతికంగా తమ వ్యక్తిత్వాన్ని సాధన చేసుకోలేనివాడు, సొంత క్రమశిక్షణ లేనివారు. కొంతమంది క్రమశిక్షణ ఉండదండి. ఈ క్రమశిక్షణ లేనిపోవటం కూడా ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఈ దేహ అవయవాల్ని తన కంట్రోల్‌లో తాను ఉంచుకోలేనివాడండి. సెల్ఫ్ కంట్రోల్ లేనివాడండి. ఏం మాట్లాడదో తెలీదండి. తన చూపులు అదుపు చేసుకోలేడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంద్రియ నిగ్రహం అంటే మీకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఒక ఆయనకి మొహం చూసే అలవాటు ఉందండి. ఇప్పుడు ప్రభువులోకొచ్చాడు. ఈ నేత్రాలతో అపవిత్రమైనవి చూడకూడదు. అపవిత్రమైన ఆలోచనలు రాకూడదు. అపవిత్రమైన మాటలు పలకూడదు. కంట్రోల్ లేనివాడు ఏం చేస్తాడు? ఏం మాట్లాడుతాడో తెలీదండి. ఏం ఆలోచిస్తాడో తెలీదండి. తన నేత్రాల్ని అపవిత్రమైన దృశ్యాలను చూడటానికి ఉపయోగించుకుంటాడండి. ఇదంతా కూడాను సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం అండి. అజితేంద్రియ అన్నమాట ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. అంటే ప్రతి మనిషి దేవుడు ఆయన పోలికలు సృష్టించుకున్నప్పుడు పాపం చేసి ఆ పోలికను పోగొట్టుకుంటే దేవుడు మళ్ళా క్రీస్తు ద్వారా నూతన జన్మ మనకు అనుగ్రహించినటువంటి ఒక గురి ఏంటంటే, ఈ దేహవివాళ్ళు నీతిని జరిగించడానికి ఉపయోగపడాలి తప్ప దుర్నీతిని జరిగించడానికి ఏం చేయకూడదండి, ఉపయోగపడకూడదండి. దుర్నీతిని జరిగించే విషయంలో మనం చనిపోయిన శవం, నీతిని జరిగించే విషయంలో మనం జీవం కలిగిన వారం. ఈ విషయంలో మన ఆలోచనలు ఎప్పుడు అదుపు చేసుకుంటూ ఉండాలండి. మన చూపు అదుపు చేసుకుంటూ ఉండాలండి. మన నాలుకను అదుపు చేసుకుంటూ ఉండాలండి. మనం ప్రతి చర్యలు, ప్రతి క్రియలు అదుపు చేసుకుంటూ ఉండాలండి. అంటే సొంతంగా మనల్ని మనం క్రమశిక్షణ చేసుకోవటం అలవాటు చేసుకోవాలండి. ఈ త్రాగుడనే ఒక వ్యసనం కలిగిన వ్యక్తి ఆ, ఒకవేళ బాప్తిసం పొందిన తర్వాత కూడా త్రాగుతున్నాడంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాడా లేనోడా? పాను పరుగులు కొట్టుకలు తినే వ్యక్తి బాప్తిసం పొందక ముందు అవి తిన్నాడు, బాప్తిసం పొందిన తర్వాత కూడా అవి చేస్తున్నాడు అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాడా, సెల్ఫ్ కంట్రోల్ లేనోడా? అంటే తను తను అదుపు చేసుకోలేని వాడండి. తను అణుచుకోలేని వాడండి. పొద్దున్నే లెగలేకపోతున్నా అంటాం కూడా సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటమేనండి. ఇప్పుడు నేను పొద్దున్న లెగలేకపోతున్నా బ్రదర్ అంటానండి. అది కూడా క్రమశిక్షణ లేకపోవటమేనండి. ఆరాధన సమయానికి రాకపోవటం కూడా సెల్ఫ్ కంట్రోల్ లేని వాడేనండి. ఎవరు రాడండి? సెల్ఫ్ కంట్రోల్ లేనోడు రాడండి టైంకి. టైం పంచువాలిటీ ఉండదండి కొంతమందికి ఆరాధనకి. 10 గంటలకంటే 10 గంటలు, 8 గంటలకంటే 8 గంటల ముందే ఉండాలండి. అది క్రమశిక్షణ అండి. క్రమశిక్షణ లేనోడు ఏం చేస్తాడండి? ఎప్పుడు వస్తాడో తెలియదండి. అంటే నేను ఇవన్నీ కొంచెం మీ మనసులో నొప్పిస్తాయి. మన పిల్లల్ని ఆ, స్కూల్కి ఎంత క్రమంగా పంపిస్తున్నామో దేవుడికి సన్నిధి కూడా అంతే క్రమంగా మనం ఉండాలండి. అంతకుమించి నేను ఏం చెప్పలేను, మీకు అర్థమయ్యే విధంగా దాటిపోతున్నానండి. అంటే అంత్య దినాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే అజితేంద్రియులుగా ఉంటారండి. అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారు ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఉండదండి. చూపులు అదుపు ఉండవు, ఆలోచన అదుపు ఉండదు, మాటలకు అదుపు ఉండదు. విస్తారంగా మాట్లాడుతున్నాయి, ఏది పడితే అది మాట్లాడతారండి. కంట్రోల్ చేసుకోవాలండి. విస్తారమైన మాటలు ఏముండదంటాడు, ఏముండక మానదంటాడండి. సామెతల గ్రంథంలో విస్తారమైన మాటలు ఏముండకుండా మానదంటాడండి. దోషం ఉండక మానదంటాడండి. అంటే నువ్వు మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో ఏమవుతాయి అంటే దోషానికి గురవుతాయండి. అసమానం మాట్లాడతాడు, తెగ మాట్లాడతారండి. అంత మాట్లాడటం అవసరం అండి. వెళ్ళిపోదాం 4వ వచనంలో. అజితేంద్రియులు క్రూరులు అన్నాడండి 3వ వచనంలో. క్రూరులు, క్రూరులు, క్రూరులు అంటే క్రూరులు అనే మాట ఎలాగ అర్థం చేసుకోవచ్చు అండి? క్రూరులు అమ్మా కఠిన స్వభావం కలిగిన వారు, ఆ, మృగ స్వభావం కలిగిన వారు. క్రూర మొగాలు అనే మాట విన్నారు కదండి. క్రూర మొగాలు అంటే హాని చేసేవా, హాని చేయనివా? హాని చేసేవి అంటే క్రూరత్వం కలిగినవి. సాధు స్వభావం కలిగినవి కాదు, క్రూర స్వభావం కలిగినవి. ఇక్కడ కూడా ఈ క్రూరులు అనే మాట క్రూర స్వభావం కలిగిన వారు, క్రూర స్వభావం.
మృగాల్లో క్రూర మృగాలు ఉన్నాయి, సాధు మృగాలు ఉన్నాయండి. క్రూర మృగాలు అంటే ఇప్పుడు సింహం, చిరుత, ఆ, పులి, ఇవన్నీ ఎలాంటి జీవులండి? క్రూరత్వం కలిగినవండి. అంటే విచక్షణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తాయండి? చంపి తినేస్తాయండి. జాలి దయ వాటికి ఉండదేమోనండి. అంటే క్రూరత్వంతో వ్యవహరిస్తాయండి. ఇప్పుడు అవి మనుషుల్లోకి వస్తే ఆ క్రూరత్వం మనుషులు కూడా అలాగనే హింసిస్తారండి. ఇప్పుడు కొంతమంది ఆ, తాగొస్తాడు ఒక భర్త. భార్య వాస్తవానికి పురుషుడు బలవంతుడు, స్త్రీ బలవంతురాల. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల పురుషుడు ఎక్కడో రేరండి బలహీనంగా ఉండేవారు. ఎక్కువ సందర్భాల్లో స్త్రీలు బలహీనంగా ఉంటారండి. దేహదారుడి విషయంలో పురుషుడు బలంగా ఉంటాడండి. ఈ తాగొచ్చి క్రూరంగా కర్కశంగా కొడతాడండి. కొట్టేటప్పుడు అక్కడ కొట్టకూడదు, ఇక్కడ కొట్టకూడదు అని తెలిసిద్దండి, విచక్షణ ఉండిద్దండి. విచక్షణ కోల్పోయి మనిషి ఏం చేస్తాడంటే ఎలా పడితే అలా కొడతాడు, ఎక్కడ పడితే అక్కడ కొడతాడండి. ఏమైపోతారో తెలియదండి. కొన్ని సందర్భాలు ఆయుపడి తగ్గితే ప్రాణం పోయిద్దండి. మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో ఈ క్రూరత్వం కలిగిన వారు ఉంటారండి. ఇంకా వ్యసనాలకు బానిసైన వాళ్ళు అయితే ఇంక చెప్పలేమండి. తల్లి అనుడుతో, తండ్రి అనుడుతో, భార్య అనుడుతో, పిల్ల అనుడుతో, ఎవరిని పడితే వాళ్ళని కాని మాటలంటూ వికృతమైనటువంటి చేష్టలు చేస్తారండి. అది క్రూరత్వానికి సంబంధించింది. ఇప్పుడు ఒక చిన్న మాట అంటానండి, ఏంటంటే అది క్రూరత్వం కలిగిన వాడు మనుషులు విచక్షణ లేకుండా కొడతాడు కదండి. కొట్టుకోవటం ఎక్కడ చూస్తాం ఎక్కువగా? కొట్టుకోవటం అనేది ఎక్కడ చూస్తామండి? అంటే ఏ జీవుల్లో చూస్తాం? అది నేను అడిగిన ప్రశ్న. ఎక్కడంటే కుక్కలు కొట్టుకుంటాయండి రోడ్ల మీద, అడవిలో మృగాలు కొట్టుకుంటాయండి. ఇప్పుడు ఆ సంస్కృతి ఎక్కడికి వచ్చేస్తుంది అండి? మనుషులకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనిషిని కొట్టొచ్చా? సామాన్యంగా ఆలోచించండి. కొట్టే అధికారం ఎవరికి ఉందండి? అంటే మనం కొన్ని సందర్భాలు పురుషుడు ఏం చేస్తాడంటే పురుష ఆధిక్యతను కనపరచడానికి భార్యను ఏం చేస్తాడంటే కొట్టేస్తాడే. భార్యను కూడా కొట్టనవసరం లేదేమో. కొట్టే అధికారం దేవుడు మనకి ఇచ్చాడా పోనీ? పురుషులు అడగాలి కదా నేను ఈ ప్రశ్న. సహోదరులారా, ఎప్పుడైనా కొట్టారా? కొట్టే అధికారం ఇచ్చాడా దేవుడు మనకి? మాకు విజయవాడలో ఒక సువార్థికులు ఉన్నారండి. తన సొంత శరీరం వల్ల ప్రేమించాలి. భార్య ఎవరు? శరీరం. తన సొంత శరీరం పురుషుడికి. ఇప్పుడు ఏ పురుషుడైనా తన శరీరాన్ని గాయం చేసుకుంటున్నాడు కొన్ని ఏమంటారండి? అంటే భార్యను కొట్టేవాడు అలాంటి వాడే అంటాడండి, పిచ్చోడు అంటాడండి. ఏమో అంటే మాట ద్వారా చెప్పొచ్చు, కొంచెం గట్టిగా మాట్లాడి మందరించి ఏదైనా తప్పు జరిగినప్పుడు చెప్పొచ్చు. కొట్టే అధికారం అయితే ఏ పురుషుడికి దేవుడు ఇవ్వలేదండి, ఏ స్త్రీకి ఇవ్వలేదండి. 14 స్వార్థప్రియులు అన్నాడండి. కాదు కాదు, సజ్జన ద్వేషులు అన్నాడండి. సజ్జన ద్వేషులు అన్నాడండి. సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవాడండి. మంచివారిని ద్వేషించేవారు. ఇతరుల మంచిని అంగీకరించలేని వారు, ఇతరుల్లో ఉన్న మంచిని అంగీకరించలేని వారు. అంటే బైబిల్లో మొట్టమొదటి సత్యం ద్వేషం ఎవరండి? మంచివారిని ద్వేషించిన వ్యక్తి ఎవరు కనబడతారండి బైబిల్లో? కయీను సత్యం ద్వేషండి. అంటే ఒక మంచి పని చేసినప్పటికీ అంగీకరించే మనసు లేక అతన్ని ఏం చేశాడు? కొట్టి చంపేసినటువంటి చెడ్డ మనస్తత్వం కలిగిన వాడండి. అందుకు అతను దుష్టుని సంబంధం అంటాడు. మనం కయీను వంటి వారి వల్ల ఉండొద్దు అంటాడు యోహాను రాసిన పత్రికలో. మొట్టమొదటి సత్యం ద్వేషం అంటే మంచివారిని ద్వేషించేవాడు సత్యం ద్వేషండి. మంచివారిని ఎందుకు ద్వేషిస్తారండి? అంటే మంచివారిని ఎందుకు ద్వేషిస్తారంటే ఈ మంచోడి దగ్గరకు వచ్చినప్పుడు చెడ్డోడు ఎలా కనబడతాడంటే ఈ చెడు క్రియలు కనబడతాయండి. మంచి దగ్గరకు వచ్చినప్పుడు చెడు ఏమైద్దండి? స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడిద్దండి. అప్పుడు ఈ చెడు గద్దించబడుతుంది కాబట్టి
వేలెత్తి చూపించబడుతుంది కాబట్టి నచ్చక ఏం చేస్తాడు, ఈ మంచి చేసిన వాడి మీద కూడా తిరుగుబాటు చేస్తాడు, కొట్టేస్తాడు. ఇప్పుడు సంఘాల్లో సత్యద్వేషులు ఉంటారా అమ్మా? సంఘాల్లో సత్యద్వేషులు ఉంటారా? ఎలా ఉంటారండి? మంచివారిని ఎలా ద్వేషిస్తారు సంఘంలో? ఏదైనా ఉదాహరణ చెప్పండి. సంఘంలో మంచివారిని ఎలా ద్వేషిస్తారు? మీకు ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు కొంతమంది చాలా భక్తిగా ఉంటారండి, నీతిగా యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారండి. బ్రతకనోడు ఏమంటాడండి, ఓ పెద్ద భక్తుడు వచ్చాడండి అంటాడండి. ఓ భక్తుడు అంటాడండి. ఇప్పుడు ఇతను బ్రతకడం చేత కాదండి, స్పిరిచువాలిటీ ఉండదండి, స్టాండర్డ్ ఉండదండి. బ్రతకటానికి సాధన చేసేవాడిని ఏం చేస్తాడు, విమర్శిస్తాడండి. కొంతమంది క్రమం తప్పకుండా సంఘ కార్యక్రమాలు పాల్గొంటారండి, బైబిల్ తరగతికి వస్తారండి, ఆరాధనకు వస్తారండి, గృహ కొడుకులకు వస్తారండి. సహోదరుడు చాలా ఆసక్తిగా ఉంటున్నాడండి, చాలా చురుగ్గా సంఘ కార్యక్రమాలు పాల్గొంటున్నాడండి అని సువార్తుడు ఒక సహోదరుని గురించి చెప్పాడు అనుకోండి, మూతి విరుస్తారని కొంతమంది. ఎందుకండి వాళ్ళు విరిచేది? మనసులో ఒక మాట అనుకుంటారండి, ఎందుకు రాడు వాడు పనే బాట, పని లేడోడు వస్తాడు, అటు పనే బాట మాకు ఎన్ని పనులు అనుకుంటారండి. అది కూడా ద్వేషమే, సత్యం ద్వేషలే కదా. సంఘాన్ని హత్తుకోమని బైబిల్లో నేర్చుకున్న సూత్రాన్ని అతను పాటిస్తుంటే అభినందించాల్సింది పోయి వాడికి పనే బాట వస్తాడు, ఎందుకు రాడు మాకు ఎన్ని పనులు అంటాడు. అంటే ఇలాగ ప్రతి సందర్భంలో సంఘంలో కానీ కుటుంబంలో కూడా కొన్ని సందర్భాల్లో మంచి పని చేసినప్పుడు అంగీకరించలేక ఇతరులను ఏం చేస్తారంటే ద్వేషిస్తారండి. మన కయ్యిన్ లాంటి స్వభావం కలిగిన వారం, కయ్యినికి కొడుకులు అండి మనం, యెహోవా దేవుని కొడుకులు కాదేమో. అప్పుడు ఈ ధనాపేక్ష కలిగిన వారందరూ ఎవరు కొడుకులండి? బిలాము కొడుకులండి, ఆకాను కొడుకులండి, గేహాజీ కొడుకులండి, యోధా యోధా కొడుకులండి. యోధా వస్తాడండి ద్రోహి. అది చెడ్డ స్వభావం అండి, వదిలిపెట్టేద్దాం. అంటే ఇది మంచివారిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే ద్వేషించకూడదండి. మనలో ఉన్న చెడు ఎదురు వ్యక్తి యొక్క మంచిని బట్టి కనబడినప్పుడు నేను కూడా మార్చుకోవాలి, నేను అలా బ్రతకాలని ఆలోచించాలి తప్ప అతను ఏం చేయకూడదు. ఇప్పుడు సమాజంలో మంచి పని చేసిన వాళ్ళని అభినందించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చెప్పేవాళ్ళు పోవయ్యా అని అంటారండి. ఏదైనా మంచి చెప్పినా దాన్ని స్వీకరించే మనసు లేక, అంగీకరించే మనసు లేక ఇతరులు ఏం చేస్తారంటే ఇంక ఇంత ఇంత నీతిమంతులు లేడులే అనుకుని వేళాకోళం మాట్లాడతారండి. 4వ వచనంలో ద్రోహులు అన్నారండి. 15వ మాట సజ్జన ద్వేషి, ద్రోహులు. 15 ద్రోహులు. ద్రోహం అనే మాటకి అర్థం ఏంటండి? ద్రోహం అంటే నమ్మించి మోసం చేయటం, అంతే. నమ్మించి మోసం చేయటం. నమ్మక ద్రోహం అంటారు చూడండి, ఇందా చెప్పుకున్నాం. బైబిల్లో ఒక ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడండి, ద్రోహి అయినా అనే మాట. ఎవరికండి ఆ బిరుదు ఇచ్చింది? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడండి ఆ బిరుదు. నమ్మించి వంచాడండి. యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగి ఆయన బోధలు విని, ఆయన పెట్టిన తిని, ఆయన దగ్గర మేలు పొందుకొని 30 వెండి నాణాలకు కక్కుర్తిపడి ఏం చేశాడు? యేసుప్రభుని నిలువున అమ్మేశాడండి. అందుకు అతనికి ఒక బిరుదు ఇచ్చాడు బైబిల్లో, ద్రోహి అయినా అనే మాట. ఇప్పుడు బైబిల్లో ఒకవేళ ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ భూమి మీద ఉన్న మనం దేవుని కుమారుడుగా దేవుని కుమార్తె బ్రతికే విషయంలో ఎప్పుడు ఎవరికి మనం ఏం చేయకూడదండి? ద్రోహం చేయకూడదండి. భార్య భర్తకు ద్రోహం చేయకూడదండి ఎప్పుడు కూడా. పెళ్ళిలో ప్రమాణం చేశాం, దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట అని ప్రమాణం చేశాం. ఈ నిబంధన చచ్చిపోయేంత వరకు కొనసాగేది కాబట్టి మరణం తప్ప వాళ్ళని ఏది కూడా ఏం చేయకూడదండి? వేరు చేయకూడదండి. ఒకవేళ ఇంకెవరిని ఆశించడానికి ప్రమాణం చేసిన వ్యక్తి ఇంకొకరిని ఆశించారనుకోండి, పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు అతను, ఆవిడ ద్రోహం చేస్తున్నాడు. ద్రోహం చేసిన వాళ్ళ గతి ఎలా ముగిసిద్దండి? ఇస్కరియోతు ఎలాగ జీవితం ముగిసిందో, నమ్మక ద్రోహం చేసిన ఏ పురుషుడిని ఏ స్త్రీ అయినా వాళ్ళ గతి అలాగనే ముడిచింది తప్ప వాళ్ళు సురక్షితమైన క్షేమకరమైన మరణాన్ని వాళ్ళ జీవితంలో చూడరండి. అంటే దుర్మరణం పాలవుతారు ఈ భూమి మీద. రెండో మరణం చూడండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది యుగాలు వారిని వేదనకరకమైన పరిస్థితిలోకి నెట్టేస్తుందండి ఈ పాప చర్య. అందుకే మనం ఒకటి అనుకుందామండి, పిల్లలైన ప్రస్తుతం తల్లిదండ్రులు ద్రోహం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళేమో నమ్మి నా పిల్లలు బాగా చదువుతారు, దూరం ప్రాంతం వెళ్తున్నారు అని వాళ్ళకి లేకపోయినా అప్పులు చేసి మరి పిల్లల్ని చదివేస్తుంటే
పిల్లలు విలాసవంతమైన జీవితానికి, చెడు అలవాట్లకి, లేతే వ్యర్థమైన వాటిని ఖర్చు చేసి చదువుతున్నామని నటిస్తారండి. కానీ చదవరండి. అది ద్రోహచర్య కాదా? అంటే ఇలాగ ప్రతి కోణంలో మనం కొన్ని సందర్భాల్లో నమ్మి ఒక ఆయనకి పని చెప్తామండి. ఈ సహోదరుడు చేస్తాడు, ఈ సహోదరి చేయిస్తాడు. వాళ్ళు చేయరండి. అదేంటండి? ద్రోహం అండి. మీరు ఇలాగ ఆలోచన చేస్తే మానవ జీవితంలో ప్రతి సంఘటన వెనకాల ఎక్కువ మంది నమ్మకత్వాన్ని కలిగి జీవించే వారి కంటే కూడాను వంచే వాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ప్రస్తుతం ప్రభు యొక్క సంఘాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. సహోదరులకు ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారు. తన సులాభం కొరకు ఉన్నారా లేదండి? అంటే అది నమ్మద్రోహం. 16 మూర్ఖులు అన్నాడండి. మూర్ఖులు. మూర్ఖులు అనే మాటకి అర్థం ఏంటండి? మూర్ఖులు. భ్రష్టత్వానికి మంచి చెడు తేడా తెలియకపోవటం. మూర్ఖత్వం అంటే మాట వినని తత్వం అండి. తలబిరుస్తానం అంటారు చూడండి. ఎవడి మాట వినేవాడు కాదంటారు చూడండి. అది ముండివాడి మూర్ఖత కనబరిచి మాట వినని కొడుకుని ఏం చేయమన్నాడు? త్రాగుబోతు కానీ తిండిబోతు కానీ అయితే ద్వితీయోపదేశకాండంలో సమాజం పెద్దల దగ్గర తీసుకురామన్నాడు. వాడు మాట వినని ఆ మూర్ఖత కనబరిస్తే ఆ తల్లిదండ్రులు మొట్ట రాయించుకొని ఏం చేయమన్నాడండి? కొడుకుని కొట్టేసి చంపమన్నారండి. అంటే మరణశిక్షకు అర్హమైన పాపం ఆ మూర్ఖత కనబరచడం, తల్లిదండ్రులు లోబడిపోవటం. ఇక్కడ కూడా చెప్తుంది ఏంటంటే మూర్ఖుడు అనే మాట ఇతరుల మాట విననివాడు, వంకర మార్గాన్ని అనుసరించేవాడు. మాట విననివాడు వంకర మార్గాన్ని అనుసరించేవాడు. వంకర మార్గంలో అనుసరించేవాడు. మూర్ఖుడు అనే మాట. అంటే వంకర సమాధానం చెప్తారండి కొంతమంది. సైడ్ సమాధానం చెప్పరండి. వంకరగా మాట్లాడతారండి. ఇవన్నీ ఏంటండి? అందుకే సంఘం అంటే ఎవరంటే మూర్ఖులకి ఈ తరం వారికి వేరైన వారే సంఘం అండి. మూర్ఖంగా కొనసాగేవాడు సంఘం కాదండి. ఒకప్పుడు మాట వినని మనస్తత్వమే, వంకర జీవితం జీవించిన వారమే. ఇప్పుడు సంఘంలోకి వస్తున్న వ్యక్తి మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షించబడ్డమన్నాడు చూడండి పేతురు. మూర్ఖతరం నుంచి వేరవటం రక్షించబడటం అండి. కాబట్టి మాట వినని తత్వం నుంచి మాటకు లోబడే తత్వంలోనికి మనం రావటం. ఇంకో మాట చెప్పాడు, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా గర్వాంధుడు అన్నాడండి. గర్వాంధుడు. ఓ మాట మిస్ అయింది. 16-17 గర్వాంధుడు. అది గర్వాంధులు. గర్వాంధులు అంటే ఏంటండి? గర్వాంధులు అంటే గర్వం చేత అంధత్వం, గుడ్డివారైన వారండి. అంటే గర్వం చేత కళ్ళు మూసుకుపోయిన వారు. గర్వం చేత కళ్ళు మూసుకుపోయిన వారు. వీళ్ళండి గర్వాంధులు అంటే. గర్వం, అతిశయం, అహంభావం ఇవన్నీ పాపాలేనండి. అంత దినాల్లో మనుషులు ఎలా బ్రతుకుతారయ్యా అంటే కొంతమంది యొక్క వైఖరి ఎలా ఉండిద్ది అంటే గర్వాంధులుగా ఉంటారంటే. ఎందుకు వచ్చిందండి గర్వం ఒక మనిషిలో? గర్వం ఎందుకు వచ్చిందండి? చదువుని బట్టి కొంతమంది గర్విస్తారు, ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కలిగినటువంటి స్టేటస్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పదవులను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి రంగంలో గర్వం ఉండిద్దండి. అప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఈ గర్వాన్ని కలిగి ఉండాలా, దీన మనస్తత్వాన్ని కలిగి ఉండాలా? దీన మనస్తత్వం కలిగి ఉండాలండి. యేసుప్రభు కొండమీద చేసిన ప్రసంగంలో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటాడండి. దేవుని రాజ్యం గర్విష్ఠులుక, దీనత్వం కలిగిన వారు, తగ్గింపు స్వభావం కలిగిన వారిక పరలోక రాజ్యం. పరలోకం వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని ఏం చేయాలంటే తీసేసుకోవాలండి. గర్వపోకడు ఉండకూడదండి. అంటే కొన్ని సందర్భాల్లో మన మాటలు, మన వస్త్రధారణ కూడా గర్వాన్ని ప్రదర్శిస్తాయండి. గొప్పల కొరకు కాదని మనం చేసే మాటలు, వస్త్రధారణ నమ్రత అనేది కనబరచాలి.
ఇంకో మాట ఏమంటాడంటే, గర్వాంధులను దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు అన్నాడండి. ఎలాగండి ఇది దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించడం అంటే? మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు. రాసుకుందాం. 18 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు. అంటే ఈ మాట కొంతమందికి ఎలా అర్థమైందంటే, దేవుడు సుఖానుభవం అనుభవిస్తున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. దేవుడు అనుభవించే సుఖం కంటే కూడాను ఎక్కువ సుఖాన్ని కోరుకుంటారు అనిపించిద్దండి. అలాగుందా ఈ మాట? అంటే దేవుడు సుఖపడుతున్నాడు, ఆయన కంటే కూడా ఎక్కువ సుఖాన్ని కోరుకుంటారు. అలాగుందా? అంటే దేవుడి కంటే సుఖానుభవం కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు అన్నిటికంటే అందరికంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి? దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి. అంటే దేవుడు మనకి అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిచ్చి సృష్టిలో మనల్ని ఎలాగ ఎంచాడంటే ప్రథమ ఫలంగా ఎంచాడండి. యాకోబు రాసిన పత్రికలో దేవుడు తన సత్యవాక్యం ద్వారా తన సంకల్ప ప్రకారంగా కని మనల్ని ఏం చేశాడంటే, తాను సృష్టించిన వాటన్నిటిలో కూడాను మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే ప్రథమ ఫలంగా చూస్తున్నాడు. అంటే మొట్టమొదటి వ్యక్తులుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మానవుకి ఎన్నో స్థానం ఇచ్చాడంటే లీడ్ స్థాయి కాదండి, మొదటి స్థానం ఇచ్చాడండి. నేను మిమ్మల్ని మొదటి స్థానంలో ఉంచాను కాబట్టి, నేను సృష్టించిన వాటన్నిటిలో కూడా మిమ్మల్ని ప్రథమ ఫలముగా మిమ్మల్ని ఎంచాను కాబట్టి, మొట్టమొదటి వారిగా మిమ్మల్ని చూస్తాను కాబట్టి, మీరు నన్ను ఏం చేయమంటున్నాడు? నాకు ప్రాధాన్యత ఇవ్వండి, నాకు మొదటి స్థానం ఇవ్వండి అని దేవుడు కోరుతున్నాడు అండి. ఇప్పుడు దేవుడు ఒక పక్క ఉన్నాడు. ఎక్కడ రాద్దాం? దేవుడు సుఖం ఏది ఎక్కువ కావాలో కోరుకుంటామండి మనం? సుఖాన్ని కోరుకుంటామండి. అంటే అదే అండి అర్థం ఇక్కడ. దేవుడు ఉన్నాడు, సుఖం ఉంది. దేవుడి కంటే కూడా మనం ఏం కోరుకుంటామండి? సుఖమే కావాలని కోరుకుంటామండి. దేవుడి కంటే లగ్జరీ కావాలని కోరుకుంటాం. దేవుడి కంటే ధనం కావాలని కోరుకుంటామండి. దేవుడి కంటే ఘనత కావాలని కోరుకుంటాం. దేవుడి కంటే విలాసం కావాలని కోరుకుంటామండి. దేవుడి కంటే భాగ్యవంతమైన స్థితి కావాలని కోరుకుంటామండి. అదండి ఇక్కడ చెప్తుంది. నాకు అర్థం కాలేదు, ఎలా కోరుకుంటామండి దేవుడి కంటే సుఖాన్ని? దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎలా కోరుకుంటాం? ప్రాక్టికల్గా ఏదైనా చిన్న ఉదాహరణ చెప్పండి. ఏదైనా మీరు, నేను ముగిస్తాను. అదేమో ధనాపేక్ష అండి. అదే ధనాపేక్ష. అంటే దేవుడిని ఆరాధించాలి. ఈరోజు ఆరాధన పక్కన పెట్టేసేసి మన వ్యాపకాల్లో అంటే సహోదరులు అనే మాట ఏంటంటే సంపాదన మీద దృష్టి పెట్టి సంపాదించడానికి పనికి వెళ్ళిపోయాడు. అది ధనాపేక్ష అండి. ధనం ఏం చేస్తుంది? దేవుని స్థానాన్ని ఆక్రమించింది. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆక్రమించింది. అది దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాధాన్యతని అది ఆక్రమించింది. అది విగ్రహారాధనే. నేను చెప్తాను మీకు స్పష్టంగా, మీకు చిన్న ఉదాహరణ. అదేంటంటే ఇప్పుడు కొంతమందికి విలాసవంతమైన జీవితం అలవాటైన తర్వాత కొంచెం ఎండైన తట్టుకోలేరు, వర్షమైన తట్టుకోలేరు, చలైన తట్టుకోలేరు. ఎంత ఎండకుంది, ఏం వెళ్తాలో అనిపించింది అండి. ఇది పల్లెటూరులో మీరంటే ఎండకు పనులు చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదండి ఎండ. పట్టణాల్లో కొంచెం ఎండ ఉంటే ప్రార్థన రారండి. సాయంత్రం వెళ్దాంలే, ఎండ ఎక్కువ ఉందిగా, కొంచెం వర్షం పడుతుందిగా, సాయంత్రం వెళ్దాంలే. సాయంత్రం కూడా ఏదో పని పెట్టుకుంటారు, ఆరాధన మిస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఎండను తట్టుకోలేని పరిస్థితి అండి, కొంచెం వానను తట్టుకోలేని పరిస్థితి అండి. ఇక్కడికి వెళ్తే ఫ్యానులు లేవు, సరిగ్గా కూర్చోడం సరిగ్గా చైర్స్ లేవు, ఆ బిల్డింగ్ ఏం బూజు పట్టిపోయింది. ఇవన్నీ ఏం చూసి వస్తారండి ప్రార్థనకి? అక్కడికి వెళ్తే సౌకర్యవంతంగా ఉండాలి, అన్నీ కూర్చునే కుర్చీ సెట్టింగ్ ఉండాలి, ఫ్యాన్ సరిగ్గా ఉండాలి, ఆ బిల్డింగ్ రూపురేఖలన్నీ నీట్గా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఉంటే ప్రార్థనకు వస్తాం. ఇది లేకపోతే అంటే ఇప్పుడు దేవుడు కావాలా, సుఖం కావాలి? ఇప్పుడు ఆ మనిషికి సౌకర్యవంతంగా ఉంటేనే వస్తున్నారండి ప్రస్తుతం మనుషులు. విలాసం కొరకు వస్తున్నారండి. అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించడం అనేది భక్తి చర్య కాదండి, భక్తిహీనమైన చర్య అండి.
ఇంకో మాట అంటున్నాడు, ఏంటంటే అది 5వ వచనంలో, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు అంటాడండి. పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. 19, పైకి భక్తి గలవారే, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, దాని శక్తిని ఆశ్రయించిన వారు. నేను ఇక్కడ అర్థం రాయలేదండి, మీరు రాసుకోండి. అర్థం ఏంటంటే, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారంటే దేవుని కంటే కూడాను సుఖవంతమైన జీవితాన్ని ప్రాధాన్యత ఇచ్చేవారండి. ఇది రాయాలండి ఇక్కడ. దేవుని కంటే కూడాను సుఖవంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవుని కంటే సుఖవంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రాధాన్యత ఇచ్చేవారు. పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఈ మాటకు అర్థం ఏంటండి? పైకి భక్తి గలవారే కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు అంటున్నాడండి బైబిల్లో. అంత్యదినాల్లో మనుషులకి కలిగే అపాయకరమైన పరిస్థితి ఏంటంటే, ఎలాంటి మనుషులు తయారవుతారంటే సంఘాల్లో, ఇగో పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు కానీ దాని శక్తిని ఏం చేయలేరంటండి, ఆశ్రయించారు, శక్తిని పొందుకోలేరండి, శక్తిని విడిచిపెట్టేస్తారండి. దాని భక్తి యొక్క శక్తిని ఏం చేస్తారు, వదిలిపెట్టేస్తారండి. అంటే దాని అర్థం ఏంటండి? భక్తి జీవితం కలిగిన వారని చెప్పుకుంటారు కానీ తమ ప్రవర్తన భక్తి కలిగిన విధంగా ఉండదండి. ప్రార్థన పరుడని చెప్పుకుంటాడు, ప్రార్థన తగినట్టుగా జీవితం ఉండదు. నేను గొప్ప సేవకుడని చెప్పుకుంటాడు, సేవకుడికి తగినట్టుగా బ్రతుకుండదు. నేను ఉపవాసం ఉంటాను, నేను ఇతరులకు సహాయం చేస్తాను, ఇవన్నీ చెప్తాడు, భక్తి పేరట ఇవన్నీ చేస్తుంటాడు కానీ భక్తి సంబంధించిన జీవితం ఉండదండి. దానికి నేనే రాసుకున్నానంటే, పైకి భక్తిగా ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ ఆ రియాలిటీ ఉండదండి, అసలు భక్తి ఉండదండి. పైకి మాత్రం ఎలా ఉంటారు, భక్తిగా ఉన్నట్టు నటిస్తారండి. ఆ మాట కొంచెం కష్టంగా ఉంది. పైకి భక్తిగా ఉన్నట్టుగా కనిపిస్తారు, అది అంతా నటన. యేసుప్రభు ఏమంటా అంటే, ఓ వేషధారి అంటాడండి. ఇప్పుడు భక్తి కూడా వేషధారంతో ఉంటే మనుషులు ఎలా మారుతారండి? పాపైనా మారే అవకాశం ఉంది కానీ వేషధారి మారడండి. పాపకి వేషధారికి చాలా తేడా ఉండిద్దండి. పాపైనా వచ్చి నేను చేస్తుంది అసహ్యం, ఇలాంటి పని చేయకూడదు అని మానేస్తాడండి. వేషధారి మారడండి, ఎందుకంటే మారినట్టుగా ఏం చేస్తాడు, అందరి ముందు నటిస్తాడు కాబట్టి అతను మారడండి. ఇప్పుడు మనం వేషధారణ జీవితాల్లో జీవించే పరిస్థితి ఉంటే మాత్రం మనం చాలా ప్రమాదంలో ఉంటామండి. ఒకవేళ ఏదైనా పాపం చేసినప్పుడు, దేవా నీ వాక్యం నాకు స్పష్టంగా తెలియపరిచిన నాలో ఉన్న పాపం, నేను ఈరోజు మారు మనసు పొందుతానయ్యా, నేను ఇంకా దాన్ని చేయను, నాకు సహాయం చేయి, మార్చుకునే శక్తిని ఇవ్వని దేవుని దగ్గర మనం ప్రాధేయపడి ఉపవాసం ఉండి ప్రార్థనా పూర్వకం దేవుడు సహాయం కోరితే దేవుడు ఏం చేయొచ్చు, మనకి మన పాపాల విషయంలో క్షమాగుణం కలిగి మనకు సహాయం చేస్తాడండి. ఆ పాపం జయించగలిగే శక్తిని ఇస్తాడండి. కానీ నేను పాపం చేయని వ్యక్తిలాగా నటిస్తున్నాను అనుకోండి, అది వేషధారణ అయిద్దండి. వేషధారులు ఏమవరండి, మారండి, చాలా కష్టం అండి. పైకి భక్తిగా ఉన్నట్టు నటించేవారు. పైకి భక్తిగా ఉన్నామని నటించువారు, దాని శక్తిని పోగొట్టుకునేవారు. భక్తి యొక్క శక్తిని ఏం చేయాలండి, ప్రార్థన చేసాం, ఎంతో కొంత మనం ఆత్మీయంగా ఏమవ్వాలండి, బలపడాలండి. మరి దాని శక్తిని పొందుకోలేకపోతే కోల్పోయాం కదా. పైకి భక్తికి వెళ్ళేవాడిని కానీ దాని శక్తిని ఏమి చేయలేకపోతున్నాం, ఆశ్రయించలేకపోతున్నాం. రియాలిటీలో లేని భక్తి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. అది చెప్పి దాని శక్తిని పొందనివారు శక్తిని కోల్పోవారు. 20. అప్పుడు తిమోతికి ఒక హెచ్చరిక ఇచ్చాడండి 5వ వచనంలో, ఇట్టి వారికి విముఖుడిపై ఉండుము అన్నాడండి. అంటే
సువార్తికుడు ఏం చేయాలి? ఇలాంటి వారికి ఎంకరేజ్ చేయాలా? వారి నుండి తొలగిపోవాలా? వాళ్ళని తొలగిపోరు. విముఖుడు ఏమంటే వాళ్ళని తొలగిపో, వాళ్ళ త్రోవలో ఉండగాకు, వాళ్ళని ఎంకరేజ్ చేయమాకు, వాళ్ళతో సహవాసం చేయగాకు, వాళ్ళ విషయంలో జాగ్రత్త కనిపెట్టుండు. ఇది తిమోతి సువార్తికుడికి ఇచ్చిన హెచ్చరిక అండి. అప్పుడు ఇంకో 3 మాటలు చెప్పాడండి. కొంతమంది అంటండి పాపం చేసే స్త్రీలు ఉంటారండి. వాళ్ళ గురించి ఏమన్నాడంటే పాపభరితులు అన్నాడు, నానా విధమైన దురాశలు చేయవలన నడిపించబడేవారు అన్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేని వారు అన్నాడు. వాక్యం వింటారు కానీ వాళ్ళ జీవితాలు మార్చుకోరండి. అలాంటి స్త్రీల్ని కొంతమంది ఏం చేస్తారంటే చెరపట్టి ఏం చేస్తారంటే అండి ఈడ్చుకొని పోతారంటే అండి. దుర్బోధ చేత ఈడ్చుకుపోతారు. పాపేచ్చలను జరిగించడానికి ఇజ్బేలు ప్రకటన గ్రంథంలో కనపడిద్ది. ఒక ఆవిడ సంఘంలో, ప్రభు యొక్క సంఘంలో ఒక గనుండ్రాలు, జాగ్రత్తం తప్పు లేదని బోధించేది. అలాంటి వాళ్ళు ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారు? ఈ పాపేచ్చలు జరిగించడానికి కొంతమంది స్త్రీలు ఉంటారండి, వాళ్ళని ఈడ్చుకుపోతారంటే. అది 20వ మాట అండి. అవివేక స్త్రీలను చెరపట్టుకుపోతురు. అవివేక స్త్రీలను చెరపట్టబోతురు. పోవుదురు. ఇంకో మాట ఏమన్నాడంటే ఎన్నే ఎమ్రే అనేవారు మోషని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులనై సత్యం ఎదిరింతురు. విశ్వాస విషయంలో భ్రష్టులని ఏం చేస్తారంటే అండి సత్యం ఎదిరింతురు. విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యం ఎదిరింతురు. మనుషుల పరిస్థితి అంత్య దినాల్లో సత్యమును లోబడరండి. సత్యమును ఏం చేస్తారు? వీళ్ళు ఎదిరిస్తారు. ఇదొక చెడ్డ స్వభావం అండి. చివరగా 9వ వచనంలో ఆయనను వారి అవివేకం ఎలాగో తేటబడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనుక వీరికి ముందుకు సాగరు. అంటే వారి అవివేకం తెలియపరచబడినంత వరకు కూడాను వాళ్ళు పోకడ సంఘంలో ఉండిద్దండి. ఈ అవివేక పనులన్నీ తెలిస్తే వాళ్ళు ఏమవరు, ముందుకి సాగరండి. అది ఇక్కడ చెప్పిన మాట. అవివేకము అనే మాట చెప్పాడండి. 22 అవివేకులు అంటే ఇంగిత జ్ఞానం ఉండదండి. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. ఆ ప్రవర్తన కొంతకాలం సాగిద్ది. బాహాటంగా తెలియపరచబడిన తర్వాత తెలియపరచినంత వరకు నాయకులే, గొప్ప నాయకులే. తెలియపరచబడినంత వరకు ఈ అవివేక కార్యాలు బయలుపరచబడక ముందు వరకు గొప్ప గొప్ప నాయకులే. కానీ రహస్యత ఏదో రోజు బయటపడింది కదా, అప్పుడు ఏమైద్దండి? ముందుకు సాగరండి. ఇంకా ఒకవేళ సంఘం గుర్తించి అతను ఏం చేయాలి? సాగనంపాలండి. సహోదరుడా, మారు మనసు పొందితే ఉండు, లేకపోతే నువ్వు సంఘానికి రాగాకయ్యా. ఎందుకంటే నీ వల్ల దేవుని యొక్క సంఘానికి అపవిత్రత కలిగింది, అవమానం కలిగింది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయావు, నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. దయచేసి మారు మనసు పొందని హెచ్చరించాలి. మారు మనసు పొందకపోతే 2-3 సార్లు గద్దించిన తర్వాత అన్నీ ఏం చేయాలండి? వెలివేయాలండి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పాడండి? సంఘంలో ఉన్న వారికి చెప్పాడా, లోకంలో ఉన్న వారికి చెప్పాడా? సంఘంలో ఉన్నవారికి చెప్పాడు ఈ మాటలన్నీ. ఇప్పుడు సంఘంలో ఉన్నవారు స్వార్థప్రియులు ఉంటారండి. సంఘం అంటే ఏంటండి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండటానికి. పరిశుద్ధపరచబడిన జీవితంలో స్వార్థం ఉండిద్దా? పరిశుద్ధ కొనసాగించే జీవితంలో స్వార్థం ఉండిద్దా? పరిశుద్ధం కొనసాగించే విషయం ధనాపేక్ష ఉండిద్దా? పరిశుద్ధం కొనసాగించే విషయంలో ఈ బింకలాట ఉండిద్దా? గొప్పలు చెప్పుకోవటం ఉండిద్దా? పరిశుద్ధం కొనసాగించే విషయంలో గర్వం అతిశయం ఉండిద్దా? ఇతను తోలనాడే మాటలు ఉంటాయా పరిశుద్ధం కొనసాగించే విషయంలో? తల్లిదండ్రులకు అవిధేయత ఉండిద్దా పరిశుద్ధం కొనసాగించే విషయంలో? ఇవి ఉండవండి. మరి ఇవి ఉంటున్నాయి అంటే వాళ్ళు కూడా క్రీస్తు యొక్క సంఘమేనా? ఎవరండి మరి వాళ్ళు? లోకం స్థితి అండి అది. అంటే సంఘంలోకి వచ్చి కూడా ఏ పోకడ పోతున్నాం మనం? లోకం యొక్క పోకడ పోతున్నామండి. తప్పు కాదనుకుంటున్నామండి. మళ్ళీ అది మనిషి బలహీన అనుకుంటున్నామండి. మనం ఒకసారి పరిపూర్ణ కాలేమనుకుంటున్నామండి.
పరిపూర్ణ అవే విషయంలో ఈ నియమాలు మనం ఏం చేయాలన్న మొదట నమ్మాలి, ఇలా జీవించకూడదని నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయాన్ని కట్టుబడి బ్రతకడానికి సాధన చేయాలి. ఇప్పుడు మనం ఒకేసారి యేసుప్రభు లాంటి వ్యక్తిత్వం సంపాదించడం అనేది వాస్తవమే. దానికి సాధన ఏముంది మనం చేసేది మరి? ఒకేసారి 10th క్లాస్ పరీక్షలు రాయలేం. రాసేస్తామా? వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా! ఏబీసీడీ దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా! క్లాస్ వెంబడి క్లాస్, క్లాస్ వెంబడి క్లాస్ చదువుకుంటూ, చదువుకుంటూ, చదువుకుంటూ 10థ్‌కి వస్తామండి. అంతే తప్ప ఒకేసారి జంప్ చేస్తామా? 5వ తరగతోని తీసుకెళ్ళి మనం 10th క్లాస్ కూర్చోబెడితే ఎలా ఉండిద్దండి? అలాగనే ఆత్మసంబంధ జీవితంలో కూడా ఎదుగుబోతుగానే కనబడాలండి. మనం ప్రారంభ స్థితి ఎలా ఉంది, కొనసాగుతున్నటువంటి సంవత్సరాల జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎన్నిటిని విసర్జించగలిగా, ఎన్నిటి విషయంలో మన జీవితాన్ని మార్చుకుంటూ యేసుకు తగినటువంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకునే క్రమంలో మనం సాధన చేస్తాం అనేది ఏం చేయాలండి? ఆలోచించుకుంటూ రావాలండి. క్రీస్తు యొక్క సంఘం లోకం కాదండి, లోకం లోకమే, క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు యొక్క సంఘమేనండి. క్రీస్తు మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కుంది ఎందుకొరకంటే ఇలాంటి వాళ్ళకి బ్రతకడానికి కాదండి, ఇలాంటి స్వార్థపరులుగా బ్రతకడానికి కాదండి, ఇలాంటి ద్రోహులుగా బ్రతకడానికి కాదండి, ఇలాంటి క్రూరులుగా బ్రతకడానికి కాదండి, దేవుడి కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళకు ఉండటానికి కాదండి. యేసుప్రభు ఏమో తనకు మన కొరకు పరలోకంలో భాగ్యవంతమైన స్థితిని వదిలిపెట్టి ఈ లోకంలో మన కొరకు రిక్తులుగా చేసుకుని ప్రాణం పెడితే మనం ఆయన ద్వారా విమోచించబడి మనం ఆయన సంఘంలో ఆయన చేత పరిపాలించబడటానికి వచ్చి సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటే చాలా మందికి అంటే ఆత్మీయ జీవితాన్ని తేలిగ్గా తీసుకోవటం వల్ల ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారండి. తేలిగ్గా వద్దు, కొంచెం సీరియస్ తీసుకుంటే మనం మార్పు చెందుతామండి. అందుకే ఇది నీతి మార్గం అని చెప్పాను మొదట. ఈ నీతి మార్గం మనకు స్పష్టంగా ఒకప్పుడు బోధించబడకున్నప్పుడు నీతిని తప్పాం, మనం అందరం మార్గం తప్పిపోయాం, నీతికి మాలిన క్రియలు చేశాం. ఇప్పుడు ఆ నీతిని వాక్యం ద్వారా ఉపదేశించబడుతున్నప్పుడు, బోధించబడుతున్నప్పుడు ఆ నీతిని ఏం చేయాలండి? అనుసరించాలండి, కొనసాగించాలండి. మేము వింటాం కానీ నేను పాటించాలంటే వినదానికి మన జీవితానికి సంబంధం లేకపోతే మనం యేసు లాంటి వ్యక్తిత్వం సంపాదించలేమండి. అంటే ఈ బోధనంతా ఎందుకొరకంటే దేవుడు సంఘాలకు ఎందుకు ఈ పత్రికలు రాయించాడంటే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సరి చేసుకొని బ్రతకాలి సంఘాలు. ఇప్పుడు మనలో ఒకవేళ అలాంటి ఇవన్నీ మనలో ఉన్నాయని కాదు నేను చెప్తుంది, ఎన్నో కొన్ని ఉంటాయండి. గర్వం ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, ఏదో ఒకటి కొన్ని 2, 3, 4, 10, 20 ఎన్నో మొత్తం ఉన్నా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇప్పుడు ఈ విషయంలో మనం చచ్చిపోయిన శవంగా మనం భావించుకోవాలండి. యేసుప్రభులోకున్న మనము యేసుప్రభు పాలనలో ఇవి ఉండవు. మనము ఈ ఉన్నాయి అంటే మన యేసుప్రభు అది పరిపాలిస్తుంది, ఇంకెవరో పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆయన పాలనలో ఆయన నీతిని ఆయన న్యాయాన్ని మనం అర్థం చేసుకుందాం, బ్రతకటానికి ఆలోచించేద్దాం. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే చర్యలో మనం పాలు పంపులు పొందుతాం. దయచేసి